ఉండోడిని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో జరిగారు. ఓసారి నన్ను కొడుతుంటే నేను నా భార్య పోతుంటే నన్ను కొట్టాను రాళ్ళకు. అయ్యా నీ దండం పెడుతుంది, అయ్యా అని దండం పెడుతున్నా. దానికి ఏమన్నా కొడితే కొట్టని, సస్తే సస్తా, వాళ్ళ దండం పెట్టేది అంత ఫోర్స్, పర్నాడు ఫోర్స్. ఎందుకంటే నన్ను కొట్టినోడు ఎవడు పక్కలేదండి. దేవుడు ఉన్నారు, గొప్ప ఎట్ట పోయారు అట్ట పోయారు. నన్ను కొట్టినోడు ఊడు పక్కల దేవుడు. మా గురువు గారు కాయిత్ నర్సిరెడ్డి అనే అతను ఉన్నాడు. అతని పార్టీ వేరు, మా పార్టీ వేరు. మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాము. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు మా మండల కన్వీనర్గా మా అన్నగారు ఉన్నారు. దేవాదాయ భూములన్నీ జెండాలు పాతి భోజనులకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. అదే నర్సిరెడ్డి ఒక కేసు మర్డర్ కేసులో ఇరుక్కుంటే, మర్డర్ చేస్తే ఇరుక్కుంటే మా జనం కూడా పోవటం జరిగింది. దాంతోపాటు అప్పుడు నర్సిరెడ్డి అనే అతను, బాబు అనే అతను మరణ వాంగ్మూలంలో నన్ను పొడిచారు అని ఇచ్చారు. ఆ క్రమంలో ఆ చనిపోయినోడి తాలూకు అల్లుడికి ఫ్రెండ్ అయిన డిఎస్పి పూర్ణచంద్రరావు గారు పోవటం జరిగింది. ఎట్టిస్తే బాగోదు, ఒడ్డెళ్ళకి మీకు తగాకులను అడిగితే మళ్ళీ మరణ వాంగ్మూలం ప్రేమరాజు ఓల్సు ఆశీర్వాదం మొన్న పట్టుకొని పొడుపు నా కొడుకున్నానంటే బాబు నేను పొడిచారని మళ్ళీ వాంగ్మూలం ఇచ్చి గౌరవం వచ్చాడు. ఏం జరిగిందయా అంటే ఆ మరణ వాంగ్మూలం దెబ్బకి మేము నర్సిరెడ్డిని కాపాడుకోవాలా, కేసు కోసం ఆయన గెలిపించుకోవాలా. 89లో ఆయన ఎమ్మెల్యేగా నిలబడితే మా ఊళ్ళో టీడీపీ వాళ్ళు బాంబులు వేసుకుంటూ వస్తే మా ఎంగిరి కొండలో మాయగల కొండకి బాంబు తగిలి చనిపోవడం జరిగింది. మా దేశంలో 5వ ముద్దాయికి బాంబు తగిలి పేగులు బయటకు వచ్చిన క్రమం ఉన్నది. అంత పోరాటం చేసి ఆయన గెలిపించుకోవడం జరిగింది. అయినా కానీ ఎమ్మెల్యే అయినా కానీ అధికార పార్టీ ఉన్నా కానీ ఆ మరణ వాంగ్మూలం దెబ్బకి మా నలుగురికి లైఫ్ వేస్తారు. 16 నెలలు జైలు జీవితంలో గడిపామండి. మా అదృష్టం ఏంటంటే మాకు 24 కేసులు మా మీద ఉన్నాయి. 15 రోజులకు ఒకసారి బయటకు వచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చేవాళ్ళు. అధికార పార్టీ అన్నతో జైలు జీవితం చేసినట్లేదు. 10 నెలల 20 రోజులకి కేసు కొట్టేయటం జరిగింది. అప్పుడు ఆయన నాకేం చేశాడు, మన కులాలకు ఏం ఉపయోగపడ్డారు అని ఆయన మీద పోరాటం చేయడం స్టార్ట్ చేశాను. ఆయన మనం ఏం చేశాడు, పోరాటం చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడే 14 బలహీన వర్గాల సమైక్యాన్ని మేమంతటి మేమే స్థాపించి బ్యాక్గ్రౌండ్ పీపుల్స్ వారి ఆధ్వర్యంలో ఒక ఆర్గనైజ్ చేసి ఇచ్చేసి జైనా కృష్ణమూర్తిని గౌరవ అధ్యక్షుడిగా పెట్టుకొని నేను ప్రధాన కార్యదర్శి పిల్లిమిల్లి కోటయ్య గారిని అధ్యక్షుడిగా ఉండి ఒక పెద్ద మూవ్మెంట్ చేయడం జరిగింది. బహుజనం ఎక్కుతున్నది అప్పుడే మాకు. అప్పుడు వచ్చిందండి బహుజన సమాజ్ పార్టీ అని, ఏను గుర్తు అని ఒక పార్టీ వచ్చింది. దానికి జిల్లా అధ్యక్షుడిగా ఉప్పుదోల జానకరాజు గారు మా మామగారు ఉన్నారు. అరే నీకు తెలియరా ఈ పార్టీ సంగతి, రారా నువ్వు ఊరికే నష్టపోవటం, జైలు పోవటం, తగాదులు కావటం, తన్నులు చేయటం ఇయ్యేనారా, రారా నిన్ను లేటని చేస్తా అని చెప్పడం జరిగింది. లేదులేమా ఈ పార్టీలో ఉంటే నా కడుపు నిండుతుంది, జేబు నిండుతుంది, వద్దులేమా ఇలా ఏమంటుంది నా డబ్బులు పోతాయి, నా జేబు ఖాళీ అయింది అని నేను చూసి నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. ఎందుకనంటే ఆయన భావజాలం. ఆ రోజు వరకు బహుజనులు ఎవరో ఏ పార్టీకి తెలియదు. ఎందుకు ఉదాహరణ చెబుతున్నానంటే ఇది అగ్రవర్ణ పార్టీల్లో రాష్ట్ర అధ్యక్షుడైనా, జిల్లా అధ్యక్షుడైనా, మండల అధ్యక్షుడైనా వాళ్ళ క్లబ్ ఉంటారు. అక్కడ మీటింగ్ జరిగితే అధ్యక్షుడు వర్గంలో వాడిని అక్కడ పిలిచి మనందరం వేరు ఉంటాం. ఎంత మనం తెలియకలమైన ప్రయోజనం లేదు, ఇంకోటి ప్రయోజనం లేదు. కాన్షీరామ్ నినాదం ఓట్లు మావి సీట్ల మీద ఇకపై చెల్లదు అని
పెద్ద నినాదంతో వచ్చిన తర్వాత అప్పుడు ఆ పార్టీలన్నీ మన వైపు చూశాయని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాం. ఏం చేశాయంటే ఎస్సీ సెల్లులు, బీసీ సెల్లులు, మైనార్టీ సెల్లులన్నీ ఓపెన్ చేసి మనల్ని లీడర్లు చేశారు. అప్పుడు మనల్ని స్టేజ్ మీద స్టార్ట్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ వచ్చి ఆ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా లీడర్లను చేసిందని ఈ సభాముఖంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని కూడా నేను చెప్తున్నాను. ఇకపోతే నేను గురజాల నియోజకవర్గం మీటింగ్ ఉన్నారా అని జానకరాజు గారు పిలిస్తే కేజీ సత్యమూర్తి గారిని పీపుల్స్ వారి ఫౌండరు, ఆయన కూడా పార్టీలో ఉన్నాడు, ఆయన చీఫ్ గెస్ట్గా తీసుకొని దాచేపల్లి మీటింగ్ పెట్టి కింద ఉన్న నన్ను నియోజకవర్గ కన్వీనర్గా ప్రకటిస్తున్నాను, పైకి రా అని అన్నాడు జానకరాజు గారు. వద్దు మామ నేను సైగ చేస్తాను, కాదు పెద్ద ఆయన ముందు చెప్పాను రా అని అన్నాడు. పోతే అప్పుడు దాకా ఈ చేతులు ఏ రెడ్డి గారికో, కాసురెడ్డి గారికో, కాయితు గారికో, మోరెడ్డి గారికో దండేసిన చేతులు, శాలువా కప్పిన చేతులు. అప్పుడు నాకు దండలు వచ్చినాయి, శాలువాలు వచ్చినాయి. అంటే లీడర్షిప్ మనకు కూడా వచ్చిందని నాకు జ్ఞానోదయం అయింది. అప్పుడు వేసిన ఒకటే పార్టీ గురించి మనం చెప్పాల్సిన అవసరం, పార్టీ ఏం చేసింది, అప్పుడు ఏం చేసింది, ఇప్పుడు ఏం చేయలేకపోతుంది. ఏం చేయలేకపోతుంది అనేది పిచ్చి భ్రమ. కాంశీరాము ఆలోచన విధానం వేరు. మాయావతి కాంశీరామ్ గారు పోయిన తర్వాత ఒంటరైందని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తుంది. మాయావతిని 6 నెలలు ముఖ్యమంత్రిగా బీజేపీతో పోటీ పెట్టుకొని 6 నెలల ముఖ్యమంత్రిగా పడేస్తే ఆయన చేసిన గొప్ప పని ఏందో తెలుసా? అద్వానీని, కళ్యాణ్ సింగ్ని పక్కన పెట్టుకొని మధ్యలో కూర్చొని ప్రశ్నలు అడిగారు, అయ్యా నీ సిద్ధాంతం వేరు, నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారం తీసుకున్నావు, ఇదేం సిద్ధాంతం అని అడిగితే ఆయన అప్పుడు అన్నమాట, నేను గుర్రం మీద సవాలు చేయాలనుకుంటున్నా, నాకు ఇప్పుడు గాడిదలు దొరికినాయి, గాడిదలు చేస్తున్నాను. గొప్ప మేధావి ఆయన. అంటే వాళ్ళిద్దరిని గాడిదలు చేశాడు, వాళ్ళు మూసుకొని ఉండాల్సి వచ్చింది. ఇలాంటి కొన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే 6 నెలలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసి, అయ్యా నేను ఈ 6 నెలల్లో ఏం చేయాలని కూడా చెప్పానని అంగారు కాంశీరామ్ గారిని అడగటం జరిగింది. ఏ నియోజకవర్గంలో, ఏ జిల్లాలో అయితే కలెక్టర్లు, ఎస్పీలు భోజనాలు ఉంటారు వాళ్ళందరినీ వేసుకోమా, తర్వాత అందరినీ ట్రాన్స్ఫర్ చేసుకొని కలెక్టర్లు అందరినీ మనవాళ్ళు వేసుకొని మళ్ళీ పోయి ఏం చేయమంటారు అడిగితే, ఏ భూమి అయితే గవర్నమెంట్ది ఉందో ఆ భూమి దళితులందరికీ కొంచెం ఈ రాష్ట్రంలో ఆ భూములన్నీ 17,000 ఎకరాలు ఏమో పంచడం జరిగిందా. అది పంచిన తర్వాత ఏం చేయమంటామని పోతే 45,000 ఎకరాలు. అయితే తర్వాత ఏం చేయమంటే మనకి దేవత ఉన్నది సావిత్రిబాయి, ఆమె పేరు మీద బాలికలకి రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించి అవన్నీ కట్టించు అని అంటం జరిగింది. ఈ చేసినందుకు అప్పుడున్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఏం చేశాడయా అంటే ఇక్కడ అదే కాపీ కొట్టి ఏ భూమి అయితే కమ్మల ఉందో ఆ కమ్మల భూములన్నీ ఎస్సీ కార్పొరేషన్లో కొని ఎస్సీలకు భూ పంపిణీ చేశాడండి. అదే కాపీ కొట్టి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.